ఏడాది పాలన దనసరి సీతక్కకు సంతృప్తినిచ్చిందా? ఏడాది పాలనకు సంబంధించి ఏం చెప్పదలుచుకుంది? చాలా వరకు సంతృప్తికరంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండడం మూలంగా ఒకటి రెండు ఇంకా మనం స్కీమ్స్ అమల్లో కాలే. కాన్స్టిట్యున్సీలో కూడా మేజర్గా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా కూడా నేను కాన్స్టిట్యున్సీ కానీ నా శాఖలో కానీ ఇటు ఉమెన్ అండ్ చైల్డ్లో కానీ ఈ ఉమెన్స్కి సంబంధించి కానీ మేజర్గా మేము విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఎందుకంటే మీరు అజ్ఞాతవాసి మహిళగా ఎన్నో ఏళ్ళు గ్రౌండ్లో ఉన్నారు, ఇప్పుడు ఒక మంత్రిగా చలామణి అవుతున్నారు, అందులో ఫైర్ బ్రాండ్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. సో ఆ విషయాన్ని ఈ విషయాన్ని బేరీజ్ చేసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? అంటే మీరు ప్రజల్లోకి నిత్యం తిరుగుతుంటారు, అంటే మీ ప్రాంతం కూడా అటవీ ప్రాంతం కావచ్చు, మీ పక్కన కలిసి మహిళలందరి దీనగాథలు ఎన్నో చూసి ఉంటారు. అందుకనే మహిళల్లో ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం తీసుకురావాలని ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న చిన్న బిజినెస్లు ఏర్పాటు చేసి ఫస్ట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతంత్రంగా నిలబడాలనేది మేము సీఎం గారు లక్ష్యంగా పెట్టుకొని నన్ను అటువైపు ప్రోత్సహిస్తాను. 2 మెగావాట్ల యూనిట్ల కరెంటు విద్యుత్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళా భవనాలు ఇచ్చినాం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఇచ్చినాం, తర్వాత ఇప్పుడు బస్సులు ఇస్తూ ఉన్నాం, ఫ్రీగా పెట్రోల్ బంకులు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేయాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రంగంలో నాకు కొంత మేజర్గా తృప్తినిచ్చేటువంటి అంశం. చాలా వరకు అనుకున్న పనులను కూడా చేస్తాం. ప్రస్తుత ప్రభుత్వంలో మీకేమైనా లోపాలు కనిపించాయా మీ వ్యక్తిగతంగా? మీరు అన్నట్టుగా అదే సోషల్ మీడియాలో ఏమో కొద్దిగా చేసిన పనులు కిందకి పోవట్లేదు. నాకు అనిపించింది కింద గ్రౌండ్ లెవెల్లో కూడా వర్కర్స్ కార్యకర్తలు కానీ కార్యకర్తల బదులు సర్పంచ్ ఎలక్షన్స్ జరిగితే చాలా వరకు ఆ గ్రామ సభలలో అక్కడ ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. గ్రామ సభలు అనేది లేకపోవడంతో పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ అవుతలేరు. సో నాకైతే ఫస్ట్ ప్రయారిటీ గ్రామ సర్పంచ్ ఎన్నికలు చేసుకోవడం మూలంగా చాలా వరకు క్షేత్రస్థాయి నుంచి స్టేట్ వరకు కూడా కమ్యూనికేషన్ అనేది ఒక పరిపాలనా పద్ధతిలో నడుస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు రిజల్ట్స్ కూడా కొంత బ్యాక్ స్టెప్ వేసినట్టుంది. వాస్తవానికి మనం ఉపాధ్యాయులలో పార్టిసిపేట్ చేయలేదు. ఉపాధ్యాయుల ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ కొంత ఎఫర్ట్స్ పెట్టినాం. అది కూడా 2-3 రోజుల ముందు పెట్టడం జరిగింది. ముందు నుంచి నిలబడదామా వద్దా ఎందుకు అన్నట్టుగా ఉండే. సరే లాస్ట్ టైంలో ఒక అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ముందుకు రావడంతో వారి కోసం పనిచేయడం జరిగింది. యువత కూడా ఆలోచించుకోవాలి. ఏ ప్రభుత్వంలో ఇటు బీజేపీ గవర్నమెంట్ సంవత్సరానికి 2 కోట్లు అన్నారు, 200 ఉద్యోగాలు కూడా రాలే. సంవత్సరంలోపు 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అదేవిధంగా అనేక యంగ్ స్కిల్ ఇండియా అని తర్వాత ఎంఎస్ఎంఈలని ఎక్కడికక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కాకపోతే ఏంటంటే చాలా వరకు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఉన్నది. ఉపాధ్యాయులు కానీ లేకుంటే యువత కానీ అది ఎప్పుడు తాత్కాలికమే భావోద్వేగం అనేది. కానీ పర్మనెంట్ ఏది పనికి వస్తుంది అనేది ఆలోచించాలి. డెవలప్మెంట్ ఏది, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నది ఎవరు? భావోద్వేగం అనేది మనకు జీవితాంతం ఉండదు, ఎంబడి తాత్కాలికం. భావోద్వేగాల చుట్టూ రాజకీయాలు తిప్పడం కూడా అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ మేము అడాప్ట్ చేసుకున్నది సంక్షేమాన్ని, వెల్ఫేర్ను. కాబట్టి ఆనాటి నుంచి నెహ్రూ గారి కాలం నుంచి నేటి వరకు ఎప్పుడైనా కూడా పబ్లిక్ సంక్షేమమే మా ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం. రిజల్టులు రకరకాలుగా వచ్చి ఉండొచ్చు, పోవచ్చు, కానీ పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి ఎవరు కమిటెడ్గా పనిచేస్తున్నారు, ఎవరు భావోద్వేగాలతో ఓట్లు సంపాదించుకుంటున్నారు అనేది. రేవంత్ సర్కార్ కావచ్చు, మీ సర్కార్ కావచ్చు, సీతక్క అంటే ఇంకా ముందుకెళ్ళడానికి ఒక 2-3 సలహాలు ఏమిస్తుంది? మనం చేసే ప్రతి ప్రోగ్రాం కింది వరకు వెళ్తుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎక్కువ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ పబ్లిక్ కార్యక్రమాలు అంటే వాళ్ళతో కలిసి ఉండిపోయేటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ చేసుకోవాలి. పరిపాలనను కూడా గ్రౌండ్లో అధికారులు కూడా యాక్టివ్గా పనిచేసేటట్టుగా. అధికారులు మొన్న కూడా సీఎం గారు ఒక మాట అన్నారు, కొంతమంది, అందరు కాదు, కొంతమంది అద్భుతంగా చేస్తున్నారు, కొంతమంది చీరలకే పరిమితమయ్యారు. ఇది కూడా కింద నుంచి చాలామంది ఈ అధికారి పని చేయట్లే, ఆ అధికారి పని చేయట్లే అంటున్నారు. అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జీతాలు తీసుకుంటున్నాం, డ్యూటీలు ఉన్నాం, ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా న్యాయంగా తిరగాలి. అలాంటి వాళ్ళు కింద క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు గవర్నమెంట్ అధికారులందరూ కూడా యాక్టివ్గా పనిచేయడం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా యాక్టివ్గా ఉంటే చాలా బాగుంటుందని నా ఆలోచన.